క్రెడిట్ చోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు. లోకల్ టు గ్లోబల్ ఏ విషయంలోనైనా క్రెడిట్ కోసం వెంపర్లాడడం ఆయన నైజం. పక్కవారు చేసిన అభివృద్ధి పనులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునేందుకు వేసమంత కూడా వెనకాడరు. తాజాగా వెనకబడ్డ ఉత్తరాంధ్ర తలరాతును మార్చే మూలపేట పోర్టును తన ఖాతాలో వేసుకునే కుట్ర చేస్తున్నారు. వాస్తవాలను విస్మరించి క్రెడిట్ కోసం తహతహలాడుతున్న చంద్రబాబు తీరును ప్రజలకు వివరించేందుకు వైఎస్ఆర్సీపీ సమాయత్తమవుతుంది. రేపు మన మూలపేట పోర్టుకు పోదాం పదండి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చరిత్రలో మూలపేట పోర్టు కీలక మైలురాయిగా నిలిచింది. ఏళ్ల తరబడి కేవలం హామీలకే పరిమితమైన ఈ ప్రాజెక్టుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాణం పోసింది. 4,361 కోట్ల రూపాయల భారీ వ్యయంతో పనులు ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే 70% నిర్మాణాన్ని పూర్తి చేసింది. గత ప్రభుత్వాలు దీనినే భావనపాడు పోర్ట్ అని ప్రతిపాదించి సాంకేతిక అంశాలతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాయి. గత టీడీపీ ప్రభుత్వం అయితే 5,000 ఎకరాలు భూమి సేకరిస్తామని ప్రకటించి తర్వాత ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న సాకుతో పోర్టు నిర్మాణాన్ని నీరుగార్చేసింది. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసిన వైఎస్ జగన్ భూసేకరణ 1,250 ఎకరాలకు కుదించి దేశంలో ఏ ప్రాజెక్టుకు ఇవ్వని విధంగా నిర్వాసితులకు పరిహారం అందజేసి ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. ఇప్పుడు మూలపేట పోర్టు తామే నిర్మిస్తున్నామంటూ కూటమి నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు సమాయత్తమవుతున్నారు. మన మూలపేట పోర్టుకు పోదాం పదండి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నౌపాడ 3 రోడ్ల జంక్షన్ వద్ద సభాస్థలాన్ని ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకి, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి మేలు జరగాలన్న లక్ష్యంతో ఇచ్చినటువంటి ఈ మూలపేట పోర్టు మరి త్యాగదైలైన రైతుల కోసం ప్రయోజనం చేకూరాలన్న లక్ష్యం నెరవేరే దిశగా మరి అందరూ సహకరించాలని మరి ఈవేళ పెద్ద ఎత్తున రేపు మీటింగ్ పెట్టి అందరి నాయకులు కూడా మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది. రేపు భారీగా స్వచ్ఛందంగా ప్రజలు నడుచుకుంటూ ఈ ప్రాంతానికి రావడానికి సిద్ధపడుతున్నారు. మరి ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం నెరవేరుతుందని మేము భావిస్తున్నాం. టీడీపీ నేతల తీరుపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటు విమర్శలు చేశారు. సుదీర్ఘకాలం పాలించిన టీడీపీ జిల్లాను అభివృద్ధి చేయకుండా వెనుకబాటుకు కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మూలపేట పోర్టు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించడం దౌర్భాగ్యమన్నారు సీదిరి అప్పలరాజు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే స్థలంలో బహిరంగ సభ పెట్టి శంకుస్థాపన కూడా చేశారు. 60-70% పనులు పూర్తయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన జిల్లా ఎంపీ గారు వచ్చి తాజాగా అంటారు ఇది చంద్రబాబు చలవ వల్లే జరుగుతుంది. నిజంగా సిగ్గుండా. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి ప్రతీకగా నిలిచిన మూలపేట పోర్టు వైఎస్ జగన్ ప్రభుత్వం చూపించిన దూరదృష్టి, సంకల్పానికి ప్రతీకగా నిలిచిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. మన మూలపేట పోర్టుకు పోదాం కార్యక్రమంతో ప్రాజెక్టుపై వాస్తవాలు ప్రజలకు తెలియనున్నాయి.